అయితే బీజేపీ నేతల బస్తీ నిద్రపై పొన్నం స్పందించారు. సో పొన్నం ఎలాంటి కౌంటర్ ఇచ్చారనేది మీకు చూపిస్తున్నాం. మొత్తం ఇది బస్తీ నిద్ర ఒకరోజు సరిపోదు, 3 నెలలు ఉండాలి. 3 నెలలు ఉంటే కనుక అప్పుడు తెలుస్తుంది నిజంగా ఏం చేస్తున్నారనే దానిపై కూడా ఆయన మాట్లాడారు. సో మూసీపై బీజేపీ నేతల దుష్ప్రచారం సరికాదని అంటున్నారు పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు కేవలం సర్వే మాత్రమే జరిగిందని చెప్తున్నారు ఆయన. గాడ్సేను ప్రేమించే బీజేపీ నేతలు బాపుఘాట్ను అభివృద్ధి చేయరని ఆయన విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగడం బీజేపీకి ఇష్టం లేదని పొన్నం మండిపడుతున్నారు. బస్తీ నిద్ర తర్వాత అయినా బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలని పొన్నం డిమాండ్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. అసలు మూసీ ప్రక్షాళన గురించి మొత్తం ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎలా చూస్తారు బీజేపీ చేసిన నిద్రని? ఏ ఒక్కరిని బలవంతంగా ఖాళీ చేయడం కానీ ఇల్లు కూలగొట్టడం కానీ చేయలేదు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున విశ్వాసం ఇస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి రాజకీయ నాయకుల యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకండి. బాపుఘాట్ ప్రతిపాదనలు రాగానే గాడ్సేని ప్రేమించే వీళ్ళు బాపుఘాట్ అభివృద్ధిని ఓర్వలేక రాజకీయ కుట్ర చేసే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇప్పటి వరకు ఒక ఇల్లు కూల్చబడ్డదని ఎవరైనా చెప్తే మీరు హైదరాబాద్ కలెక్టర్ గారు కానీ రంగారెడ్డి కలెక్టర్ గారు కానీ రండి, మీకు అన్ని విధాల న్యాయం చేస్తాం. కూలగొట్టక ముందే సర్వే జరిగినంత మాత్రాన్నే భారతీయ జనతా పార్టీ ఈ విధమైన దుష్ప్రచారం చేయడం అనేది దురదృష్టకరం. ఒక రాజకీయ పార్టీ, ఒక కేంద్ర మంత్రిగా ఇటువంటి చేష్టలు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంటే ఆ ప్రాంతం అభివృద్ధి కావడం వీళ్ళకి ఇష్టం లేదు, రైట్? వీళ్ళకు అసలు హైదరాబాద్ మంత్రిగా పనిచేసిన నేనే మరొక్కసారి గట్టిగా అడుగుతాను, మేము ఏం తీసుకొచ్చారు మీరు హైదరాబాద్కు? కేంద్ర మంత్రిగా మీరు టూరిజం శాఖ మంత్రి, ఆర్కియాలజీ కానీ లేక్స్ అండ్ రాక్ సిటీలో మీరు ఏం నిధులు తీసుకొచ్చి ఇక్కడ? అవేం చేయరు. అడిగితే ఈ విధంగా బదనాం చేసే ప్రయత్నం చేశారు. నిద్ర చేసారు, సంతోషం. నేను నిన్ననే కోరిన, నిద్ర చేసిన తర్వాత అట్లీస్ట్ పొద్దున వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పిన. నిజంగా అక్కడ ప్రజలకు సంబంధించిన ఏమాత్రం ఇబ్బంది లేదు అంటే పొరపాటు. బంజారాహిల్స్లో బతకడానికి కూడా ఇబ్బంది ఉన్నది. డ్రైనేజీ కంపోస్ట్ ప్రాపకండాల బీజేపీగా నెంబర్ 1. అందులో రాంగ్ ప్రాపకండా చేసినట్లు దిస్ ఇస్ నెంబర్ 1 పార్టీ, జూటా పార్టీ, భారతీయ జూటా పార్టీ అంటారు బీజేపీ అంటే. అందుకే ఎప్పుడు అబద్ధాల మీద. వీళ్ళకి ఏది ఇష్టం ఉండేది, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు బాగుపడుతున్న కొండ పేద ఎస్సీ ఎస్టీ బీసీలు. ఆనాడు మండల కమిషన్ వస్తే కమండలం తీసుకుని ఎట్లా కొట్లాడిరు. ఇప్పుడు కుల సర్వే జరుగుతుంటే ప్రధానమంత్రి స్థాయి అని ఎట్లా బౌ అని దాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఇవాళ దీన్ని కూడా ఇష్టం లేదు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకి ఇష్టం. కనీసం లక్ష్మణ్ గారు కానీ మరి ఈటల రాజేందర్ కూడా పోయి వీళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు కొంత బాధ కలుగుతూ ఉంది. బుల్డోజర్లతో తొక్కుకుంటూ వెళ్ళి మూసి ప్రక్షాళన చేస్తామని సీఎం అన్న మాటకి వాళ్ళు కౌంటర్గా 1,00,000 బుల్డోజర్లు వచ్చినా కూడా మూసీలో ఒక్క పేదల్ని వాళ్ళు ఖాళీ చేయించలేమని అంటున్నారు. నిజంగా అక్కడ పేదలు భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట. 1,00,000 బుల్డోజర్లు అంటే ఎట్లా? పొలిటికల్ కాన్సిక్వెన్సీల స్పీచ్లో అరే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే అడ్డం వచ్చి పండుకుంటామని మాట్లాడి వాళ్ళే ప్రొవోకేషన్ చేసినప్పుడు మేము ప్రభుత్వం బుల్డోజర్లకు తొక్కుతుందని చెప్తలేము, ప్రజలే బుల్డోజర్లు తీసుకొచ్చి తొక్కుతారు అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాము అని ఇటు ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.